సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైం వచ్చేసి 5:30 అవుతుంది. నేను బ్రష్ చేసుకున్నా. ఇదే నా వర్కౌట్. మీల్ ఎగ్స్ అండ్ క్యారెట్ ఇది మా కాలేజ్ గ్రౌండ్. ఇదంతా ఫస్ట్ వార్మప్తో స్టార్ట్ చేసిన. హెడ్ రొటేషన్ 10 చేసిన. లెఫ్ట్ టు రైట్ టు లెఫ్ట్ రెండు చేసేసిన. లెఫ్ట్ చేసిన, రైట్ చేసిన. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఇది జస్ట్ నార్మల్ వర్కౌట్స్ ఇవన్నీ. ఫ్రంట్కి బ్యాక్కి 5 చేసేసినాం. అవి అయిపోయినాయి. అయిపోయినాం. ఇంకా వెనక నుంచి ఒకటి వచ్చిండు. తర్వాత నెక్స్ట్ హ్యాండ్ లాక్ చేసినాం. హ్యాండ్ లాక్ చేయడం వల్ల ఇవి వెనక బ్యాక్ బోన్ కూడా ప్లస్ అవుతాయి. సో ఇవి కూడా చేసేసినాం. అయిపోయిన తర్వాత ఇవి ఒక 5 చేసిన, 2 చేసిన. అయిపోయిన తర్వాత నెక్స్ట్ హ్యాండ్ ఫోల్డింగ్. ఇవి ఫ్రంట్ 5 బ్యాక్ 5 చేసేసిన. ఇవి కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇవి అయిపోయిన తర్వాత బ్యాక్ బోన్ చేసిన. ఇవి ఫ్రంట్కి ఒక 5, రైట్కి ఒక 5, లెఫ్ట్కి ఒక 5 చేసేసిన. ఘోరంగా ఉన్న సిచ్యువేషన్. బ్యాక్ 5 చేసిన. కొంచెం హీల్ అయిపోయాను. నెక్స్ట్ లెగ్. రన్నింగ్ కొట్టడానికి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంజురీస్ ఇక్కడనే అవుతాయి కాబట్టి మనం ఫస్ట్ లెగ్ని ఫ్రంట్కి 5 బ్యాక్ 5 అని అనుకుంటూనే ఉండాలి. హీల్ దగ్గర ఒకటి, నడుము దగ్గర ఒకటి చేస్తూనే ఉండాలి మనం. అప్పుడు కానీ కొంచెం అన్లాక్ అయ్యి అప్పుడు మనకు స్పీడ్ వస్తుంది. ఫ్రంట్ 5 బ్యాక్ 5 చేస్తూనే ఉండాలి. రన్నింగ్ చేసేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. లేకపోతే కాళ్ళనే పట్టుకొని పోతాయి. ఫ్రంట్ 5 బ్యాక్ 5 కొంచెం స్పీడ్గా చేస్తే. స్పీడ్గా ఎప్పుడు చేయొద్దు. మనం ఫీల్ అయితే చేయాలి బాడీకి, హార్ట్కి. నెక్స్ట్ వచ్చేసి ఇవి చేసిన నడుము కొంచెం ఫ్రీ అవుతుందని ఎక్సర్సైజ్, జస్ట్ నార్మల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ. వెయిట్ తోటే మనకి మేజర్ అంటే చాలా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ స్క్వాట్స్ స్టార్ట్ చేసిన. స్క్వాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ లెగ్ని ఇంప్రూవ్ చేయడానికి. 25 స్క్వాట్స్ చేసిన. అవి చాలా బెనిఫిట్స్ అయినాయి. స్క్వాట్స్ చేయడం వల్ల డైలీ చేయండి స్క్వాట్స్. లెగ్స్ స్ట్రాంగ్ అవ్వడం కానీ, లెగ్కి ఏమైనా ఇంజరీస్ అయినా, మజిల్స్కి, థైస్ని బాగా ఇంప్రూవ్ చేస్తాయి. ఇంకా లెగ్స్ కూడా అన్లాక్ అవుతాయి. ఏమైనా మజిల్ పెయిన్స్ వచ్చినా అవన్నీ అన్లాక్ అవుతాయి. 25 నేనైతే 25 చేసిన. మీరు 20 చేసినా సరిపోతుంది. 20 చేసి రన్నింగ్ కొట్టేసి అయిపోతుంది. 25 చేసిన. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్లా చేయడం వల్ల
బాడీ అంతా స్ట్రెచ్ అయితే నువ్వు రన్నింగ్ ఆడడానికి చాలా స్పీడ్గా ఉంటావు, నీ లెగ్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి. అప్పుడు నువ్వు స్పీడ్గా ముందుకు పోవడానికి బెనిఫిట్గా యూజ్ అవుతాయి. ఇవి కూడా చేయాలి. రన్నింగ్ కొట్టేటప్పుడు ఈ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెన్స్. ఇవన్నీ ఇంపార్టెన్సే. ఓకేనా, డైలీ చేస్తూనే ఉండాలి. ఎప్పుడైనా మీరు రన్నింగ్ కొట్టాలనుకుంటారో అప్పుడు ఇవన్నీ చేయండి. ఇంకా లెగ్ అప్ సైడ్స్, ఇవి ఒక 30 చేసిన నేను, మీరు కూడా 20 చేసినా చాలు. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. వీటి వల్ల వీటి వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. నువ్వు ముందుకు పోవడానికి కానీ, స్పీడ్గా ఉరకడానికైనా, స్పీడ్ కొట్టడానికి, స్పీడ్గా రన్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. పుషప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా నేను ఒక 10 చేసిన. 10కే నాకు దమ్ అయిపోయింది. 10 తర్వాత అసలు చేయలేకపోయినా నేను. 10 ఇవి సరిపోతుంది. పుషప్స్ అయిపోయిన తర్వాత మెయిన్గా ఒకటి చేయాలి. అవేంటిదంటే పుషప్స్తో పాటు లెగ్స్ ఫ్రంట్గా అంటాం. ఒక లెగ్ ఫ్రంట్కి, ఇంకో ఇటు సైడ్కి, లెఫ్ట్కి, రైట్కి అనటం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే వీటి వల్ల స్పీడ్ కానీ, నువ్వు హైట్ లేకపోతే హైట్ పెరగడం కానీ, నీ బ్యాక్ బోన్ స్ట్రెచ్ అవుతాయి ఇవన్నీ. ఇంకా స్ట్రెచ్చింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బరాబర్ చేయాల్సింది స్ట్రెచ్చింగ్స్. ఇవి చేయడం వల్ల స్ట్రెచ్ అయితే బాడీ ఎంత స్ట్రెచ్ అయితే అంత. తర్వాత రన్నింగ్ కొట్టేసి సొక్కినాం. అప్పటికి 2 రౌండ్స్ అయిపోయినాయి. ఓకేలే కూర్చున్నా. అస్సలు లేదు. ఆ తర్వాత మళ్ళీ ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే నీ స్టమక్ మీద ఉన్న మొత్తం అయిపోతుంది, నీ స్టమక్ మీద ఉన్న ఫ్యాట్ మొత్తం తగ్గుతుంది ఆటోమేటిక్గా, దానికల్లా అదే తగ్గిపోతుంది. ఇవి మనం ఇట్లా చేయడం వల్ల ప్రెషర్ అంతా స్టమక్ మీద పడుతుంది. స్టమక్ మీద పడడం వల్ల స్టమక్ మీద ఉన్న ఫ్యాట్ కానీ అంతా కరిగిపోతుంది. నువ్వు కూడా చాలా ఫిట్గా అవుతావు. ఇవి నేను 30 చేస్తాను మ్యాక్సిమం. డైలీ ఈజీగా 30 చేస్తాను. అనుకుంటే మాత్రం 50 కూడా చేసేస్తా. ఇవి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నువ్వు కనుక ఫ్యాటీగా బెల్లీగా ఉంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఒక మినిమం 20 అయినా చేయాలి డేకి. అప్పుడు నీకు చాలా బెనిఫిట్స్ వస్తాయి వీటి వల్ల. చూడండి నేను ఎట్లా చేస్తున్నా. చేసి అలసిపోయినా. ఆ తర్వాత ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి ఒక 20 చేసిన. ఇవి చేయడం వల్ల మనకి సైడ్ ఫ్యాట్ మొత్తం లూజ్ అవుతుంది, ఆటోమేటిక్గా కరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఇవి ఒక 20 or 30 చేస్తే బెటర్. డైలీ చేస్తే బెటర్ తెలుసా. ఈజీగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది నీకు. ఆ తర్వాత లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ఇట్లా చేసుకున్నా. ఇలా 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 ఒక 30-40 చేసినారు అనుకో డైలీ, మీకు చాలా బెనిఫిట్స్ వస్తాయి. జిమ్కి పోవాల్సిన అవసరం కూడా లేదు. మొత్తం ఇక్కడే నేర్చుకోవచ్చు. రా పవర్ బిల్డ్ చేయాలంటే గ్రౌండే ఇంపార్టెంట్. గ్రౌండ్లోనే మనం రా పవర్ని బిల్డ్ చేయగలుగుతాం. మిగతా ఎక్కడ ఏమి చేయలేం. సో మనకి ఇదే చాలా ఇంపార్టెంట్. ఇందులోనే మనం నేర్చుకోవాలి. సరేనా. ఒక 20-30 చేసేసిన నేను. ఇంకా కెమెరా యాంగిల్ మరి కొంచెం కిందికి పెట్టినా అనుకోండి. 0.5లో పెట్టి అయిపోయింది పని. తర్వాత ఇప్పుడు లెగ్ వర్కౌట్స్. ఇవి మేజర్. ఇవి డైరెక్ట్ కింద యాప్స్ మీద పడుతుంది ప్రెషర్ అంతా. అక్కడున్న ఫ్యాట్ కానీ అక్కడ ఉన్నదంతా కరుగుతుంది. ఇది చాలా వీడియోస్లలో మనం చూస్తూనే ఉంటాం, కానీ నేర్చేసుకోవాలి. ఇది కూడా చేయాలి. ఇవి ఒక
30 చేస్తే సరిపోతుంది. ఆ లెగ్ ఒక 15, ఈ లెగ్తో ఒక 15, 30 అయిపోతుంది. చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా. ఇవి చేయడం వల్ల చాలా బెటర్ అండ్ మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అర్థమైనా? బెల్లీ ఫ్యాట్ మొత్తం తగ్గిపోతుంది. ఇది ఇంకా ఇంపార్టెంట్. 2 legs తోటి ఫ్రంట్కి బ్యాక్కి అట్లా ఒక 20 times 30 times పర్ డే చేస్తే మీకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ వస్తాయి. నేను ఎంత కష్టపడి చేస్తున్నా. డైలీ చేస్తూనే ఉండాలి వీటిని. మళ్ళీ ఆ తర్వాత 2 legsని అప్ సైడ్ అంటాం. ఇంకో 20-30 అయిపోతుంది. 2 legsని డౌన్ సైడ్ చేయడం ఇది కూడా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు ఒక మేజర్ చేస్తే చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఇది ఇలా కిక్ చేయాలి, అవుట్ సైడ్ కిక్ చేయాలి 2 legsతో ప్రెషర్ మొత్తం పెట్టి బలం మొత్తంతో. అది ఇలా ఒక 10 చేసినా సరిపోతుంది. 10-20. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ 2 legsతో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఇప్పుడు నేను చేస్తా చూడండి. ఇంకా లెఫ్ట్, మళ్ళీ రైట్, మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ రైట్, మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ రైట్, మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ అట్లా చేస్తుండండి. ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇంతటితో మన వీడియో టైమ్ ఈస్ క్లోజ్. బాయ్, ఉంటా. గుడ్ నైట్.